సో మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకుంటున్నామంటే లాస్ట్ వీడియో మనం ఊప్ గురించి చేసాం కదా, చాలామంది ఊప్ ఎలా వర్క్ చేసిద్దని చెప్పేసి అడుగుతున్నాను. ఈ వీడియోలో నేను ఊప్ ఎలా వర్క్ చేసిద్ది, ఊప్ వర్సెస్ యాపిల్ కంపారిజన్, అలాగే ఊప్లో మనం స్ట్రెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే స్ట్రెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాని మీద గురించి డీటెయిల్ వీడియో రన్నింగ్ వాకింగ్ అంతా చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఊప్స్ ఉన్నాయి. సో అందరం కలిసి అక్కడికి వెళ్ళి మిగతా కంటిన్యూ చేస్తాం. సో మనమైతే ఇప్పుడు ఆ ట్రైల్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇదైతే మనకి గోప్రో రికార్డ్ అవుతుంది, రిమైనింగ్ వీడియో మొత్తం నేను ఐఫోన్లో షూట్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ట్రైల్ ఒక 800 మీటర్స్ ఉంది. కొంచెం దూరం కూడా వాక్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎందుకులే అక్కడ ఎలాగా పార్కింగ్ లాట్ ఉండిద్ది కదా, సో కొంచెం రివర్ కి పక్కన ఉండిద్ది అనమాట. సో మనకి మొత్తం చూడడానికి కూడా విజన్ వ్యూ అంతా బాగుండిద్ది అని చెప్పేసి ఇంకెలా కార్ వేసుకెళ్తున్నాం. సో మా ఫ్రెండ్స్ లక్ష్మణ్ అలాగే ఇంకొకరు ఇంకా కార్లో వస్తున్నారు. సో మా ముగ్గురు దగ్గర ఊప్ ఉంది. సో మా ముగ్గురి ఊప్స్ ఆన్ చేసి ఆ ఊప్ ద్వారా మనం కంపారిజన్ వీడియో అయితే ఈ వీడియోలో మనం మొత్తం చూస్తాము. సో అలాగే మనమైతే ఇప్పుడు మైక్ పెట్టుకోలేదు కాబట్టి వాయిస్ కొంచెం క్లారిటీ డిఫరెన్స్ వచ్చింది, ఎందుకంటే ఐఫోన్కి మైక్ ఉంది, దీనికి మైక్ కనెక్ట్లేదు గోప్రోకి. సో అందుకని కొంచెం డిఫరెన్స్ వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఒక 800 మీటర్స్ ఉండిద్ది. సో మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, నేనైతే కొంచెం చిన్నగా వెళ్తున్నాను. సో ఈ వీడియో మనం చూడొచ్చు, నాకు ఒక చేతికి అయితే ఊప్ ఉంది, ఇంకో చేతికి అయితే ఐ వాచ్ ఉంది. సో రెండింటిలో మనం అవుట్డోర్ రిజల్ట్స్ చూద్దాం. చాలా మంది మన వీడియో పెట్టిన తర్వాత ఏమన్నారంటే దీనిలో పెద్ద డిఫరెన్స్ ఏముంది, పెద్ద గొప్పగా ఏం లేదే, నార్మల్గానే ఉంది అంటే, ఏదో శాంసంగ్ అనే బాస్తో కంపారిజన్ చేశారనమాట. సో ఈ వీడియోలో నేను అసలు ఎందుకు ఇంత అంటే దీనికన్నా మంచి ఊప్ కన్నా మంచి చాలా ఉన్నాయి, కానీ ఊప్ ఎందుకు బెటర్ అనేది నేను ఈ వీడియోలో మాట్లాడతాను అనమాట. సో శాంసంగ్కి ఐవాచ్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే మనకి ఐవాచ్లో ఓన్లీ మనం ఎంత రన్ చేసాం, ఎన్ని స్టెప్స్ కౌంట్ అయ్యాయి, అలాగే ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాం అని వస్తుంది. కాకపోతే ఈ ఊప్లో ఏముంటుంది అంటే స్పెషాలిటీగా మన స్లీప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 8 అవర్స్ ఈరోజు నిద్రపోయామనుకో, అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి నీ బాడీకి ఎంత సరిపోయిద్ది ఎంత అని చెప్పేసి మొత్తం క్యాలిబ్రేషన్ మొత్తం చేసిద్ది అనమాట. సో ఒక 20 days అయితే నీకు ప్రాపర్ మొత్తం వచ్చేసిద్ది స్టార్టింగ్ లో, కాబట్టి వితౌట్ క్యాలిబ్రేషన్ అంటే ప్రెజెంట్ అంతా వస్తుంది అనమాట. సో ఒక 20 days అయితే నీకు మొత్తం ఇంకా నీ బాడీ గురించి ఓవర్ వ్యూ మొత్తం తెలిసిపోయింది. సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం. సో నాకు తెలిసి గోప్రో ఫుటేజ్ అంతా చాలా క్లియర్ గా కనిపించింది నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కొత్తగా ఒక హోల్డర్ పర్చేస్ చేశాను. సో అందుకని ఆ హోల్డర్ కి పెట్టి మొత్తం వీడియో అంతా రికార్డ్ చేస్తున్నాను. సో మనమైతే వచ్చేసాం. ఈ వాక్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ కెనడాలో అసలుకి లేక్స్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు మనం అసలుకి లేక్ పక్కనే వాకింగ్కి వెళ్తున్నాం. వాకింగ్ అంటే ఇంకా మనం ఒక ట్రైల్ ఉండిద్ది అనమాట. ట్రైల్ అంటే దాన్ని స్పెషల్గా వాకింగ్ కోసం యూజ్ చేస్తారు. సో అక్కడ ఒక పార్కింగ్ లాట్లో మొత్తం బిజీగా ఉంది, మనం ఇంకో పార్కింగ్ లాట్కి వచ్చాం. ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి అయితే ట్రైల్ అయితే కంటిన్యూ చేస్తాం. సో మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వచ్చేసారు, ఇక్కడైతే మనం మొత్తం కంటిన్యూ చేస్తాం గైస్. మనం జిమ్కి వెళ్ళే ముందు చూస్తున్నాం. సో మనకి ఫోన్లో యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉండిద్ది అనమాట. సో మనం ఏం పని చేయాలన్నా యాడ్ యాక్టివిటీ కొట్టాలి, లేకపోతే స్టార్ట్ యాక్టివిటీ. ఆల్రెడీ చేసేసింది అయితే యాడ్ యాక్టివిటీ కొట్టుకుంటూ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు కదా, మనం స్టార్ట్ యాక్టివిటీ కొట్టి ఆ పైన రన్నింగ్ కొట్టాలా, ట్రైన్కి వెళ్ళి లేకపోతే అలా రన్నింగ్ కొట్టాం అనుకో. ఇప్పుడు స్టార్ట్ యాక్టివిటీ కొట్టేసి మా రన్నింగ్ వెళ్ళిపోవాలి. స్టార్ట్. సో ఇప్పుడైతే మేము ముగ్గురం అలా స్టార్ట్ యాక్టివిటీ కొట్టేసి కొంచెం దూరం వాకింగ్ చేసి దాని తర్వాత మా స్టార్ట్స్ ఎలా ఉంటాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ముందైతే మనం ట్రైల్కి వెళ్ళిపోదాం. మనకి ట్రైల్స్ ఉంటాయి అనమాట. సో ఇలాంటి ఒక మెన్షన్ చేసి ఉంటాయి ట్రైల్స్ అని చెప్పేసి. సో ఇలాంటి ట్రైల్స్లో ఏంటంటే నువ్వు ఈవినింగ్ పూట వచ్చేసి వాక్ చేయొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కొన్ని ట్రైల్స్ అయితే. సో ఇప్పుడు నేను వాకింగ్ చేసే ట్రైల్ జస్ట్ మా ఇంటికాడ నుంచి ఒక 500 meters డిస్టెన్స్లో ఉంటుంది. సో మెయిన్ కారేసుకు వచ్చాను అనమాట. సో ఈ ట్రైల్ సైడ్ ఎలా ఉంటుంది నేను చూస్తాను, మీరు చూడొచ్చు కదా, బ్యాక్ సైడ్ మొత్తం వాటర్ ఉంటుంది. ఒకసారి ఇంకో షార్ట్లో వీడియో తీసి ఇక్కడ చూసినా అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది, ఇదంతా వాటర్ ట్రైల్, ఆ పక్కదంతా పార్క్. సో ఇలా పక్క చిన్న దారి వేస్తారనమాట. ఈ దారిలో నువ్వు ఎంత దూరమైన వాక్ చేసుకోవచ్చు, కనీసం 5 to 6 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్లో నువ్వైతే మొత్తం అయితే ఇవాళ ఈ ట్రైల్లో మొత్తం ఊప్ గురించి మాట్లాడిపోతున్నాం. సో ఊప్లో ఏముండిద్ది, ఆ ఐవాచ్లో ఏముంటుంది అంటే చిన్న డిస్క్రిప్షన్ ఇస్తాను ఇక్కడ. సో ఊప్లో ఉండే స్క్రీన్ షాట్ ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో బేసికలీ నేను మొత్తం ట్రైల్లో వాకింగ్ అలాగే రన్నింగ్కి వచ్చాం కదా, సో అందుకనే కొంచెం జోన్ 2 జోన్ 3 వెళ్ళేసరికి అలసిపోతున్నాను అనమాట. సో బేసిక్గా ఇక్కడ ఏముంటుంది అంటే స్టార్టింగ్లో 3 ఆప్షన్స్ ఉంటాయి, 3 circles ఉంటాయి. సో ఫస్ట్ సర్కిల్ వచ్చేసి స్లీప్. సో స్లీప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ కండిషన్ బట్టి మనం ఎలా వర్కౌట్ చేస్తున్నాం, ఎలాగ రికవరీ అవుతున్నాం, దాన్ని బట్టి మనకి స్లీప్ అనేది ఇచ్చిద్ది అనమాట. సో నా యావరేజ్ 8 hours ఆఫ్ స్లీప్ టు 8.5 hours ఇచ్చిద్ది, డిపెండింగ్ అపాన్ యువర్ బాడీ టైప్ అనమాట.
సో ఇప్పుడు నా బాడీ టైప్కి 8 అవర్స్, నేను ఒకసారి 4 అవర్స్ నిద్రపోతాను. అటప్పుడు అది రికమెండ్ చేసిద్ది నాకు. అంటే నేను ఈ 4 అవర్స్ని 8 అవర్స్ ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పేసి అది మనకి ఐడియాస్ ఇచ్చిద్ది అనమాట. ద సెకండ్ ఆప్షన్ రికవరీ. మన స్లీప్ అలాగే మన స్ట్రైన్ బట్టి మన రికవరీ పర్సంటేజ్ ఉంటుంది అనమాట. సో రికవరీ అంటే నీ బాడీ ఎలా రికవర్ అవుతుంది. సో మోస్ట్ ప్రాబ్లీ అన్ని మనం గ్రీన్స్ పెట్టుకొని ట్రై చేస్తాం, మనకు కొంచెం హెల్తీగా ఉన్నట్టు అనమాట. సో లాస్ట్ ఆప్షన్ స్ట్రైన్. సో మనం ఎంత వాకింగ్ చేస్తున్నాము, అలాగే ఎంత రన్నింగ్ చేస్తున్నాము, ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చేస్తున్నాం అనేది మనకి స్ట్రైన్లో ఉండిద్ది. సో ఇవన్నిటి కింద మనకి ChatGPTని లింక్ ఇస్తారనమాట. సో బేసికలీ మనం దాన్ని అడగచ్చు, నా స్లీప్ ఇలా డిస్టర్బ్ అయింది అంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే నాకు రికవరీ ఎంత ఉంది దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం AI ద్వారా మొత్తం చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40% రికవరీ ఉంటే నువ్వు దాన్ని అడగచ్చు, నేను 80% రికవరీ ఎలా చేయాలి. ద సేమ్ వే స్ట్రెయిన్ అనమాట. సో ఇంటర్ఫేస్ చూస్తే మీకు కరెక్ట్గా అర్థమైంది. సో ఈ వాకింగ్ అయిపోయిన తర్వాత అసలు మొత్తం ఎంత వచ్చింది అనేది నేను క్లియర్గా డిస్ప్లే చేస్తాను. సో మధ్యలో కొంచెం ఇంట్రెస్టింగ్గా ప్లేస్ కనిపిస్తే ఆ ప్లేస్లో ఏముందా అని చెప్పేసి మేము వెళ్తున్నాం చూడడానికి. సో బేసికలీ మనుషులు నడిచే అంత చిన్న వే ఉంది. సో ఎక్కడ చూసినా మనకి ఇలా ఇవన్నీ ముందు లాస్ట్ టైం స్నో స్టామ్ పడినప్పుడు మొత్తం ఇరిగిపోయి పడిపోయినాయి అనమాట. ఇలా చెట్లన్నీ ఆ స్నో స్టామ్ వల్ల ఇరిగిపోయి పడిపోయినాయి. సో మనం చూడొచ్చు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే మంచిగా మనకు ఒక వాటర్ కనిపిస్తుంది, వాటర్ ఫ్రంట్. సో మనం కూడా వాటర్ ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. స్మెల్ అయితే మాత్రం పచ్చని చెట్ల మధ్యలో మనకి ఎలా వస్తుందో పొలాల్లో సేమ్ అలాగే వచ్చింది. సో మా ఫ్రెండ్స్ అయితే అవతల పక్క వాళ్ళకి వేవ్ చేస్తున్నారు. సో ఇది మా పీటర్బో సిటీలో ఉండే లేక్ కాబట్టి ఆ లేక్ వ్యూస్ అన్నీ ఇక్కడి నుంచి మంచిగా కనిపిస్తున్నాయి. సో ఎవరికన్నా సూసైడ్ చేసుకోవాలంటే ఇక్కడ దూకి చచ్చిపోవచ్చు అనమాట. సో అయితే మనకి మంచి వే అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా స్విమ్ చేయాలనుకుంటే ఇలా ప్రైవేట్గా వచ్చి ఇక్కడ స్విమ్ చేయొచ్చు అనమాట. ఇలా వెళ్ళిపోతే మనం డౌన్ టౌన్ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ప్రైవేట్గా స్విమ్ చేయాలంటే ఇక్కడికి రావచ్చు. మీకు స్విమ్మింగ్ రాపోయినా పర్లేదు, ఏం చేయలేము, మునిగిపోయి కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వరు, చాలా రిమోట్ ప్లేస్. సో ఇంక మేము ఎలా నడుచుకుంటూ మళ్ళీ ట్రైల్ లోపలికి అయితే వెళ్ళిపోతాం మళ్ళీ వాకింగ్ చేసుకోవడానికి. వెళ్తూ ఉంటే మనకి ఇంకో మంచి క్రేజీ స్పాట్ కనిపించింది అనమాట. సో ఎక్కడ చూసినా మనకి చెట్లు ఉన్నాయి. సో ఎక్కడైతే ఎవరు మంచి చైర్ లాంటి ఏర్పాటు చేస్తారు, అంటే మంచిగా బీర్ తాగుతూ మంచిగా నేచర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఉన్నారనమాట. సో మనమైతే ఇంకా నడుచుకుంటూ అలా వెళ్ళిపోదాం ట్రైన్లోకి. మనకైతే స్టార్ట్స్ అన్నీ వచ్చేసాయి. మనమైతే ట్రెక్కింగ్కి వచ్చామని మీకు చెప్పాను కదా. సో మనం iWatch పెట్టుకొని ట్రెక్కింగ్ చేసాం, అలాగే ఇంకో హ్యాండ్కి వూప్ పెట్టుకొని చేసాం. సో రెండింటిలో మన దగ్గర డేటా ఉంది. సో డేటా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మీకు షార్ట్ కట్లో వెరీ ఫాస్ట్గా చెప్పేస్తాను చూడండి. డేటా అనమాట. మనం 66 minutes వాకింగ్ చేసాము, అలాగే 360 క్యాలరీస్ బర్న్ చేసాము, అలాగే 5.33 kilometers వెళ్ళాం. సో ఇది ఒక్కటే మనకి iWatch ఇచ్చింది అనమాట. ఇంతకు మించి డేటా మనకి ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం వూప్ డేటాకి వద్దాం. సో వూప్ మనకి స్క్రీన్ ఏముండదు, జస్ట్ ఒక సింపుల్ బ్యాండ్ విత్ సెన్సార్స్ ఉంటాయి అనమాట. ఇది మనకి ఏమి ఇచ్చిద్దంటే ఫస్ట్ బేసికల్లీ మనం ఎంత స్ట్రెయిన్కి గురయ్యామంటే మన బాడీ ఎంత స్ట్రెయిన్కి గురైంది, ఆప్టిమల్ స్ట్రెయిన్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అంటే నీ బాడీ ఒక్కొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బాడీ వచ్చేసి 78 kgs కదా. సో నా బాడీ ఎంతవరకు కష్టపడగలదు, ఎంతవరకు కష్టపడింది అనేది వాళ్ళ దగ్గర స్టాట్స్ అన్నీ ఉంటాయి. సో ఆ స్టాట్స్ని బట్టి మనకి లెవెల్ చూపించేది. సో వన్స్ ఆ లెవెల్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంక మనం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అంటే అంతకన్నా ఎక్కువ బాడీని కష్టపెట్టద్దు అనేది. సో దాని తర్వాత ఏమవుతుందంటే మనకి రికవరీ ఉంటుంది. సో మనం ఇవాళ కష్టపడిందంతా మనకి నెక్స్ట్ రోజు రికవరీ రూపంలో మనం తీసేయాలన్నమాట. సో ఆ రికవరీ ఎలా పని చేస్తుంది అంటే మనకి రికవరీలో పర్సంటేజ్ ఉంటుంది. మనకి అక్కడ ఆప్షన్ ఉంటుంది. మన ఏని అడిగి, సో నా బాడీ ఇంత స్ట్రెయిన్ అయ్యాను కదా, నాకు రేపటికి ఫుల్ రికవరీ అవ్వాలంటే ఏం చేయాలని అడగాలి. సో మనం అడిగామంటే అది మనకి ChatGPTని లింక్ చేసుకొని మనకైతే ఇచ్చిద్ది అనమాట. సో అది చెప్పినట్టు చేస్తే మనకైతే రికవరీ 100% ఉంటుంది. నెక్స్ట్ రోజుకి ఫిట్గా ఉంటాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు.